శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పొత్తులో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డిని టీడీపీ శ్రీకాళహస్తి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే టీడీపీ కార్యకర్తలు జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత ఇంటి ఎదుట బాణాసంచా కాల్చి ఆమెను బూతులు తిట్టడం వివాదానికి దారితీసింది. బూతులు మాట్లాడిన వారిని సుధీర్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద జనసేన నాయకులు చంద్రశేఖర్, వినూత మీడియాతో మాట్లాడుతూ సుధీర్ రెడ్డి తీరు తమను అవమానించే విధంగా ఉందన్నారు. ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఈ విషయం వివరిస్తామని, ఇలాంటి అవమానాన్ని సహించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ఓకే. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సభ చిలకలూరుపేటలో జరుగుతున్న సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు, నన్ను పిలిచి మాట్లాడతానన్నారు. ఎటువంటి భరోసా మనకిస్తారో, మీ అందరికీ నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఎక్కడ తగ్గనివ్వను. కళ్యాణ్ గారితో మాట్లాడాక మరొక్కసారి ప్రెస్ మిత్రులందరినీ పిలిచి, మా పార్టీ నాయకుల్ని, వీర మహిళని, జన సైనికులందరినీ పిలిచి మా కార్యాచరణ చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఎక్కడ తగ్గము. కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడాక మేమందరం మా కార్యాచరణ ఏంటో మీ ముందుకు తీసుకొస్తాము. ఒకటైతే చెప్పగలుగుతాను, జన సైనికులను ఎక్కడ తగ్గించి మాట్లాడితే మాత్రం సహించము. ఈ రోజు సభ తర్వాత, ఏదైతే సభ చిలకలూరుపేటలో జరుగుతుందో ఆ సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు, నన్ను పిలిచి మాట్లాడతానన్నారు. ఎటువంటి భరోసా మనకిస్తారో, మీ అందరికీ నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఎక్కడ తగ్గనివ్వను. కళ్యాణ్ గారితో మాట్లాడాక మరొక్కసారి ప్రెస్ మిత్రులందరినీ పిలిచి, మా పార్టీ నాయకుల్ని, వీర మహిళని, జన సైనికులందరినీ పిలిచి మా కార్యాచరణ